కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఉన్నారు. మాట్లాడదాం. రాములు నాయక్ గారు, పెద్ద ఎత్తున వివాదం అవుతుంది రాష్ట్రంలో. తెలంగాణ ఉద్యమ సమయంలోనేమో శ్రీకాంతాచారి మరణం, ఇప్పుడు సాయి ఈశ్వరాచారి మరణం, బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నాయి మీ మీద, బీసీ సంఘాల నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఈ హత్య కాంగ్రెస్ పార్టీదే, కాంగ్రెస్ పార్టీ ప్రేరేపిత హత్యనే ఇది. ఎందుకంటే 42% రిజర్వేషన్ అన్నారు, ఇవ్వలేదు, అందుకే ఈరోజు చేసుకున్నటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకు కాంగ్రెస్ రెస్పాండ్ అవ్వట్లేదు? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే అందరికీ బీసీ సోదరులకు కానివ్వండి, అందరికీ నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, ఒక సోషల్ వర్కర్గా మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, తోటి సమస్య పరిష్కారం కాదు. అంతకుముందు తెలంగాణ తీసుకువచ్చినప్పుడు 1200 మంది బలిదానం ఏదైతే ఉందో అది రెచ్చగొట్టి బలిదానానికి దారి తీసినటువంటి సందర్భము. ప్రభుత్వం చిత్తశుద్ధితోటి 42% ఇది చేయాలనేది అసెంబ్లీలో బిల్ పాస్ చేసి, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపించి, తర్వాత గవర్నర్ దగ్గర అన్న వస్తుందనే వెసులుబాటుతోటి ఇది చేయడం జరిగింది. మాకు క్లియర్గా చిత్తశుద్ధి ఉంది. కానీ బీసీలకు కొంత ఇది జరిగిందని వాళ్ళ దాంట్లో వాళ్ళ కుల సంఘాలలో ఉంది. ఇది ముఖ్యమంత్రి రేపో ఎల్లుండో మా పీసీసీ ప్రెసిడెంట్ అయితే ఆల్రెడీగా మాట్లాడుతుండు. అందరూ కలిసి ఏ విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన, ఎస్సీల పక్షాన, ఎస్టీల పక్షాన ఉందంటే కాంగ్రెస్ పార్టీ. అంటే జనరల్గా రాములు నాయక్ కల్మషం లేకుండా మాట్లాడతాడు. తెలంగాణ ఉద్యమమైనా, మీరు ప్రతిపక్షంలో ఉన్న, కాంగ్రెస్ అధికారంలో వచ్చినా కూడా ఉన్న విషయం కాస్త కొన్ని సందర్భాల్లో కాస్త కంట్రోల్ అవుతారేమో, కానీ కొన్ని సందర్భాల్లో ఓపెన్ అవుతారు, చెప్తారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంశాలు కానీ, బయట జరుగుతున్నాయి కానీ ఓపెన్ అవుతారు. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజెంట్ స్థానిక సంస్థల్లో బీసీలకు అన్యాయం జరగలేదా? ఒక్కటే మాటలో చెప్పాలంటే నిజంగా అన్యాయం జరగలేదా? అన్యాయం జరిగిందని ఉంది, వాళ్ళ దాంట్లో ఉంది. ప్రతి బీసీ సోదరులను కానీ ఓటర్లను కలిసినప్పుడు అన్యాయం జరిగింది మాకు. కానీ ఇక్కడ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేసి, కానీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడంతో ఇది జరిగింది. కానీ 42% ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే లేట్ అయినాయి అనే ఉద్దేశంతో హైకోర్టు గిట్ట డైరెక్షన్ ఇవ్వడంతో ఎన్నికలు పెట్టవలసి వచ్చింది తప్ప వాళ్ళకి 42% ఇవ్వాలన్నా వద్దా అనేది కాదు. ఆ రోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక లేకుంటే అసెంబ్లీలో బిల్లు ఎందుకు పాస్ చేస్తారు? కేంద్రంలో ముఖ్యమంత్రి పోయి కొట్లాడి మాకు కొంత అపాయింట్మెంట్ ఇవ్వండి అని రాష్ట్రపతి దగ్గర కానీ, ప్రధానమంత్రి దగ్గర కానీ దొరకలేదు. అందు గురించి ఆ బిల్లు అట్టే కోల్డ్ స్టోరేజ్లో పడేసిర్రు. 42% వస్తే 50% దాటవద్దు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అని రకరకాలుగా చెప్తున్నారు. కానీ నేనేమంటున్నా అంటే, మనం జనరల్ సీట్ల గిట్ట టికెట్లు ఇస్తున్నాం ఈసీలకు. తప్పకుండా అక్కడ వాళ్ళ జనాభా ఉంటుంది, మన జనాభా ఎంత ఉంటే అంత గెలవచ్చు. కానీ ఇవాళ కొంత అసంతృప్తి అయితే వాళ్ళ దాంట్లో ఉంది, దీన్ని తప్పకుండా చెప్పవలసి వస్తుంది. ఒకటి రాములు నాయక్ గారు, నిజంగా మాట్లాడకుండా పార్టీలు పక్కన పెడదాం, ప్రభుత్వాలు పక్కన పెడదాం, రాష్ట్రాలు కూడా పక్కన పెడదాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ పక్కన పెడితే అగ్రవర్ణాలతోటి ఏ పార్టీలో ఉన్నా, ఎవరున్నా, ఏ స్థాయిలో ఉన్నా అగ్రవర్ణాలతోటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు అన్యాయానికి గురైన మాట వాస్తవం కదా. అందులో మీరు కూడా ఒక బాధితుడు గారా, ఆ బాధిత బిడ్డల్ని ఇప్పుడు బహుజన రాజ్యం రావాలనేటువంటి ఒక ఉద్యమం నడుస్తుంది. బహుజన బిడ్డగా మీరు కూడా అన్యాయానికి గురయ్యారు. మీకు తెలుసు ఏం జరిగింది, ఎందుకు జరిగింది. మీరు చేసిన దానికి ఈరోజు మీరున్న పొజిషన్కి జనరల్గా వ్యత్యాసం ఉన్నది. నిజంగా కాదా? చనిపోతున్నటువంటి సిచ్యువేషన్, మరణ వాంగ్మూలం, హాస్పిటల్లో కూడా నిన్న మరణ వాంగ్మూలం ఇచ్చిండు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 96వ వర్ధంతి ఈరోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు రిజర్వేషన్ అది చెప్పలే. ఏమని చెప్పిండంటే, రాజ్యాధికారమే మీకు సమస్య పరిష్కారం దొరుకుతుంది. మేము ఓట్లు వేయడానికే అలవాటు పడ్డాం. రాను రాను ఇప్పుడు కొంత అవగాహన కలుగుతుంది. తప్పకుండా ఇది దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముంగట ఆయన ఆత్మహత్య అది అటెంప్ట్ చేయడం, తర్వాత గాంధీ హాస్పిటల్లో మరణించడం, ఇది విషాదకరమైన విషయం. మేము ఏమంటున్నామంటే, ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంతో చర్చలు జరపండి. ఇంకోసారి ప్రభుత్వం ఆల్రెడీగా చర్చలు జరపడానికి ఉంది. అసలు రెస్పాండ్ అవ్వట్లేదు కదా ప్రభుత్వం నుంచి, ఇంతవరకు రెస్పాండ్ కాలే. కాంగ్రెస్ పార్టీ నుంచి రెస్పాండ్ కాలే. రెస్పాండ్ అయినటువంటి వ్యక్తి కనీసం
మొదట ఎవరు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రాముల నాయక్ రెస్పాండ్ అయ్యండి ఈరోజు ఇప్పుడు ఆర్టీవీ అడిగినటువంటి క్వశ్చన్స్కి నేను అడిగిన క్వశ్చన్స్కి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు కదా. తప్పకుండా రెస్పాండ్ కావాలండి. ఎన్ని రోజులు మనము పరద వెనుకలో ఉండి మనం ఏం చేయకపోతే కరెక్ట్ కాదు. కానీ ఇవాళ బీసీలు ఓట్లు వేసిర్రు, మాకు ఎస్సీలు వేసిర్రు, ఎస్టీలు వేసిర్రు, మైనారిటీ సామాజిక వర్గం వేసిర్రు. ఇవాళ ఏంటంటే ఆ రోజు నుంచి రాజకీయంగా వాళ్ళు ఇదవుతుర్రు, రాజకీయంగా పవర్ పాలిటిక్స్లో ఏమన్నా అగ్రవర్ణాలు వారే ఉంటుర్రు. అందరి గురించే ఇది అలవాటు పడ్డారు వీళ్ళు. రాను రాను ఒకరోజు తప్పకుండా ఇదవుతుంది, డెఫినెట్గా తిరుగుబాటు ఇదవుతుంది. ఎవరి ఓట్లు ఎంత ఉందో రాహుల్ గాంధీ అంటుండు, ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళ నిష్పత్తి అంత ఇది చేస్తామని ఆయన. రాహుల్ గాంధీ కోర్ స్టేట్మెంట్ యాక్చువల్గా చెప్పాలంటే ఆయన ఫైనల్ స్టేట్మెంట్ అది, కితనా ఆబాది ఉత్నా ఇచ్చేదారి, ఎవరెంతనో వారికి అంతా జరగాల్సింది. మరి లెక్క చూసి ఎస్సీ లెక్కున్నారు తెలంగాణలో, బీసీ లెక్కున్నారు, ఎస్టీ లెక్కున్నారు జనాభా పరంగా. వాళ్ళకి దక్కినాక కదా మిగతా వాళ్ళకు పోవాల్సిన పదవులు, వాళ్ళకి అన్నీ అయిపోయినాక మిగిలిన ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు వస్తున్నాయి కదా. ఇప్పుడు మేమేమంటున్నామంటే సుప్రీంకోర్టుకు 50% దాటి వద్దు అనేది అది పవర్స్ కాదు సుప్రీంకోర్టుకు. ఇవాళ ఎవరి జనాభా ఎంత ఉందో రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. వాళ్ళ జనాభా ప్రకారము ఇప్పుడు 18% ఎస్సీలు ఉన్నారు, 12% ఈడ ఎస్టీలు ఉన్నారు, తర్వాత 42% బీసీలు ఉన్నారు. 56 ఉన్నారు యాక్చువల్గా. మీరు 42 ఇస్తామంటారు కాంగ్రెస్, కానీ 56 మీ లెక్క ప్రకారం 56 ఉండవచ్చు కాక, అది పక్క సమాచారం లేదు. 42% అయితే ప్రభుత్వం గిట్ట ఒప్పుకుంది. 42% మేము ఇది చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. నేను పదే పదే అంటున్నా, ఏంటంటే ఇవాళ ఏ పార్టీ అన్నా ఉండని, టీఆర్ఎస్ పార్టీ ఉండని, తర్వాత భారతీయ జనతా పార్టీ ఉండని, కాంగ్రెస్ పార్టీ ఉండని, వారి వైపు కరెక్ట్గా కనుక చేస్తే వాళ్ళు ఇంకో 10 కాలాల పాటు ఉంటారు. లేదు ఇట్లనే ఇదే విధంగా జరిగితే వాళ్ళ వ్యతిరేకత మన మీద పడుతుంది. అందు గురించే నేను ఏమంటున్నా అంటే తప్పకుండా ప్రభుత్వం ఈ దాని మీద స్పందిస్తుంది. ముఖ్యమంత్రి గారు గిట్ట ఈ దాని మీద ఇది చేస్తాడు. ఎందుకు మాట్లాడాడు ముఖ్యమంత్రి ప్రతిసారి? ఆయన తపన చూసిన నేను 42% ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలి, వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆయన బిల్ పాస్ 42% లేకపోతే అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేస్తారు? బిల్ ఎందుకు? కరెక్టే కానీ కొన్ని సందర్భాల్లో దెబ్బ తగులుతుంది. మనం గేమ్ ఆడుతుంటాం, మనమే గెలవాలనుకుంటాం, మనకే మంచి పేరు రావాలనుకుంటాం, సేఫ్ గేమ్ ఆడదాం అనుకుంటాం, కానీ కుదరదు. ఒక్కొక్కసారి చిన్న దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ తగినప్పుడు రెస్పాండ్ కావాలి కదా. ఆ దెబ్బనే ఇప్పుడు ఈరోజు ప్రాణం కోల్పోయింది ఒక మామూలు మధ్యతరగతి కుటుంబానికి, దిగువ మధ్యతరగతి కుటుంబం, సాయి ఈశ్వరచారి చనిపోయిండు. ఆ కుటుంబం ఇంటికోలేదు, పరామర్శించలేదు, కామెంట్ చేయలేదు. బీసీ ప్రెసిడెంటే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి, బీసీ మంత్రులు ఉన్నారు, బీసీ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అసలు మిగతా పార్టీల కంటే స్వాతంత్రం మా దగ్గరనే ఉంటుంది, మేమే అసలు కాంగ్రెస్ పార్టీ ఏ దాని మీద రెస్పాండ్ అవుతుంది, అసలు పార్టీ అంశాలను కూడా ఇంటర్నల్ వేదికలలో మేమే గొంతెత్తి మాట్లాడతామంటారు. ఈశ్వర్చారి చచ్చిపోతే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? తప్పకుండా రెస్పాండ్ అవుతారు. నిన్ననే ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. ఇవాళ ఉదయమో రాత్రికో ఆయన చనిపోవడం జరిగింది. నిన్ననే చనిపోయారు, ఈరోజు అంత్యక్రియలు నిన్న చనిపోవడం జరిగింది. కానీ తప్పకుండా వెళ్తారనేది నాకు నమ్మకం ఉంది. తప్పకుండా ఎవరు చనిపోయినా మనం వెళ్ళవలసిందే అనేది నా అభిప్రాయం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంపీలు ఉన్నా, లేకుంటే మంత్రులు ఉన్నా, లేకుంటే హనుమంతరావు అటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తప్పకుండా పోతారు అనేది నేను అనుకుంటున్నా. తప్పకుండా పోవలసిందే. నా అటువంటి వాళ్ళు అయితే డెఫినెట్గా పోతాం. విమర్శలు వస్తున్నాయి సోషల్ మీడియాలో, మీరు యాక్టివ్ ఉంటారు, మీరు కూడా సోషల్ మీడియాలో మీ కార్యక్రమాలన్నీ షేర్ చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులు ఎవరు లేరా, బహుజన నాయకులు ఎవరు లేరా అని ఇంకా డాష్ ఇంకా కొన్ని ఘాటైన పదజాలను ఉపయోగిస్తారు. ఉన్నారా పోయిరా అనేటువంటి వ్యాఖ్యలు. బహుజనులు తరపున మేము ఎప్పుడు నిలబడి ఉంటాం. తప్పకుండా బహుజనుల తరపున మేము ఇది చేస్తాము. అందు గురించే ఇవాళ ఎందుకు లేరు, చాలామంది ఉన్నారు. కానీ ఇవాళ ప్రభుత్వం యంత్రాంగం ఏదైతే ఉందో అధికారంలో మనం ఉన్నాం. అధికారంలో బీసీ మంత్రి కానివ్వండి, బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, ముఖ్యమంత్రితోటి మాట్లాడి ఇట్లా ఇది జరిగింది, జరగరాని సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి రేపు 8, 9వ తేదీ ఆ ప్రోగ్రాంలో చాలా బిజీగా ఉండి అన్ని రాష్ట్రాలకు ఇది చేస్తుండో, కంపల్సరీ ఎవరైతే చనిపోయారో అక్కడ తప్పకుండా పోవలసి వస్తుంది. ఒకటి విమర్శ చేస్తూ ఉన్నారు, శ్రీకాంతాచారి తొలి అమరుడు తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒక చారి సేమ్ అదే బిడ్డ, అదే సామాజిక వర్గం నుంచి సాయి ఈశ్వరచారి
బీసీ రిజర్వేషన్ల కోసం, అది కూడా మళ్ళీ కాంగ్రెస్ ఇస్తా అన్నటువంటి బీసీ రిజర్వేషన్ కోసం మళ్ళీ చనిపోయినటువంటి సిచ్యువేషన్. 2 సార్లు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. మీరే కారణం, కాంగ్రెసే బాధ్యత వహించాలి. అసలు ఒక పరోక్షంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి వల్లనే జరుగుతుంది అనేటువంటిది హరీష్ రావు, కేటీఆర్, మిగతా నాయకులు అందరూ విమర్శలు చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఆ రోజు శ్రీకాంత్ చారిని రెచ్చగొట్టింది ఎవరు? ఇదే హరీష్ రావు. ఆ రోజు సిద్దిపేటలో అయిన గ్యాస్ నుండి దొరికింది కానీ పుల్లల డబ్బి దొరకలే. ఇవాళ ఆ రోజులలో అందరినీ రెచ్చగొట్టి చేసి ఆ రోజు ఏముండే శ్రీకాంతాచారిది, ఒక గ్యాస్ నూనె వేస్తాం, తర్వాత అందులో నీళ్లు కలుపుతాం, తర్వాత ఏమో దుప్పటి తీసుకొస్తాం అనే జాగాలో పెట్రోల్ వచ్చింది. ఇట్లా రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కొట్లాడిరు, అందరం కొట్లాడిరు. వీళ్ళ కుటుంబమే కాదు. ఇవాళ మీరు ఏమంటున్నారంటే ఇది హత్య, ముఖ్యమంత్రి హత్య అని ఆయన కేటీఆర్ హరీష్ రావు చెప్తుండ్రు. 1200 మంది హత్య అప్పుడు ఎవరు చేసిరు అప్పుడు? మళ్ళీ 1200 మందికి మీరు తెలంగాణ రాగానే మేము ఫ్రీడమ్ ఫైటర్గా డిక్లేర్ చేస్తాం, తర్వాత వాళ్ళకి 25,000 రూపాయలు పింఛన్ ఇస్తాం, తర్వాత మేము మొత్తము ఏదైతే ఉందో ఫ్రీడమ్ ఫైటర్లను కాలు గడిగి నెత్తిన పోసుకుంటాం అన్నారు. ఏ ఫ్రీడమ్ ఫైటర్ ఇంటికి పోయిరు? 500 ఉద్యోగాలు ఇచ్చి, అది అటెండర్ ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు, 10 లక్షల రూపాయలు ఇచ్చారు. కానీ ఇవాళ 500 మంది ఉంది కదా, ఇంకా 1200 మంది మన ముఖ్యమంత్రి, ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 1200 మంది బలిదానమయ్యారని అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఇవాళ ముఖ్యమంత్రి మీద ఇది రెచ్చగొట్టుడు, ముఖ్యమంత్రి ఎక్కడ సంక్షేమ పథకాల వైపు చూస్తుండు తప్ప ఇంకా ఉండాలనే ఉద్దేశంతో ఇది చేస్తుండు. కానీ ఇవాళ మీరు చూడండి, ఇవాళ ముఖ్యమంత్రి మీద కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ తర్వాత మన కేసీఆర్ కానీ విమర్శించే నైతిక హక్కు వాళ్ళకు లేదు. తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడైతే పెట్టిరో అది బీఆర్ఎస్గా మార్చినప్పుడు వాళ్ళు భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా మాట్లాడుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం ఇది కరెక్ట్ కాదు, దాన్ని ఖండిస్తున్నాం. ఆ కుటుంబానికి ఆదుకోవాలి, ఎక్స్గ్రేష్ అయ్యాలంటూ డిమాండ్ వస్తుంది బీసీ సంఘాల నుంచి. తప్పకుండా ఇవాళ ఎంతోమందికి ఇస్తున్నాము, ఎంతోమందికి ఇది చేస్తున్నాము. ఇవాళ బీసీలు చనిపోవడం కరెక్ట్ కాదంటున్నది నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్లు పోరాడాలి, కొట్లాడాలి, ల్యాబ్ మెయింటైన్ చేయాలి, తర్వాత ఏమో లాని ఫాలోఅప్ కావాలి. ఈ విధంగా మనం చేస్తే మీరు చావవద్దు. ఇమోషనల్గా వచ్చి ఏదో చేసుకుంటే మీ కుటుంబం రోడ్డున పడుతుంది. ఒక పాపం అయిన మంచి ఏజ్ 25-30 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటా అబ్బాయికి, అంతేగాని వాళ్ళ కుటుంబం మీద బాగా ఇది ఉంటుంది. మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కరెక్ట్ కాదు. పోయి మనం తప్పకుండా ఇది చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. రాముల్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బహుజన బిడ్డ పేరుంది, బహుజనుల కోసం లైన్ తీసుకున్నటువంటి పేరుంది. సో ఇప్పుడు రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు. దాంతోపాటు కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆదుకున్నంత మాత్రాన కుటుంబం ఇమీడియట్గా నిలబడుతుందని కాదు. అసలు ఉద్యమ సమయంలో 1200 మందిని రెచ్చగొట్టిందే బీఆర్ఎస్, ఆ టైంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రెస్పాండ్ కావాలి, పోవాలి, చూడాలి. ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ అంశంలో అన్యాయం జరిగింది అనేటువంటి ఒక స్టేట్మెంట్ రాముల్ నాయక్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.